హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో చల్లగుత్తులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీటిని చల్లగుత్తులు అనే కాకుండా గులాబీ పువ్వులని ఇంకా రోజ్ కుకీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటిని చాలామంది ఎగ్ వేసి చేసుకుంటారండి. అలా చేసుకుంటే కొంచెం నీచు వాసన వస్తుంది మనం తినేటప్పుడు. సో అందుకోసం నేను ఈరోజు ఎగ్లెస్ రోజ్ కుకీస్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇంక ఇవి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా కూడా తింటారు కదా. సో మరి చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి. సో నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను, అందుకే పెద్ద బౌల్ తీసుకున్నాను. ఇందులో 3 కప్స్ మైదా పిండి వేసుకుంటున్నాను. నేను తీసుకున్న 3 కప్స్ మైదా పిండి 30 కిలో ఉంటుందండి. ఇక్కడ 3 కప్స్తో మైదా పిండి వేసుకున్నాను కాబట్టి 1.5 కప్ బియ్యపిండి వేసుకుంటున్నాను. ఈ బియ్యపిండి వేసుకునే ముందు జల్లించుకోవాలండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల చల్లగుత్తులు క్రిస్పీగా వస్తాయండి. సో బియ్యపిండి కూడా వేసుకున్న తర్వాత 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. నేను స్వీట్ తక్కువగా వేసి చేసుకున్నానండి. మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకొక 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు వీటిని కలుపుకోవడం కోసం అదే కప్పుతో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా కలుపుకోవాలండి. మన వాటర్ వేసుకొని కలుపుకునేటప్పుడే షుగర్ కూడా కరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్గా ఉంటే కనుక షుగర్ పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. సో 2 కప్స్ వాటర్ సరిపోలేదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 కప్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకటేసారి కనుక మనం వేసేసుకుంటే పిండి పలుచగా అయిపోతుంది కదండి. అందుకోసమే మనం కావాలంటే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ 2 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత ఇది అంతా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూసారా, ఉండలు అనేవి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదండి. అలానే మరీ గట్టిగా కలుపుకుంటే కనుక చల్లగుత్తులు కూడా గట్టిగా వచ్చేస్తాయి. సో పిండి విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చల్లగుత్తులు వేసుకోవడం కోసం ఇలాంటి పువ్వులతో ఉండే స్టాండ్స్ మనకి బయట మార్కెట్లో అమ్ముతారండి. సో వీటిని తీసుకొచ్చుకోవాలి. ఇవి ఉంటేనే మనం ఈ చల్లగుత్తులు అనేవి చేసుకోగలం. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కర్రల పొయ్యి మీద చేసుకున్నానండి. సో ఈ చల్లగుత్తులు చేసుకునే ఉన్నాయి కదా, వీటిని కూడా ఆయిల్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes పాటు బాగా వేడి చేసుకోవాలి. ఎంత వేడైతే చల్లగుత్తు అనేది అంత బాగా వస్తుంది. సో ఇలా బాగా ఆయిల్లో ఉంచిన తర్వాత అప్పుడు పిండిలో పూర్తిగా ముంచుకోకుండా పైన కొంచెం గ్యాప్ ఉండాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూసారా, పూర్తిగా ఉంటే కనుక ఈ ఆయిల్లో విడవు. అందుకోసం ఇలా గ్యాప్ ఉంచేలా తీసుకొని ఆయిల్లో పెట్టుకుని ఒక 2-3 సెకండ్ల తర్వాత ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలండి. ఇలా కదుపుకోవడం వల్ల ఆ చల్లగుత్త అనేది ఆ స్టాండ్ నుంచి సపరేట్ అయ్యి ఆయిల్లోకి వచ్చేస్తుంది. సో మనం అది వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్టాండ్ని ఆయిల్లో ఉంచుకొని హీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిండిలో ముంచుకొని మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో మనం వేయించుకోవాలి. సో అలా పక్కన ఆయిల్లో ఉండాలి, ఇంకొక పక్కన మనం వేసుకుంటూ ఉండాలి. అవి కనుక ఆయిల్లో హీట్ అవ్వకపోతే కనుక వాటికి పిండి అనేది సరిగా పట్టదండి. అందుకోసం ఆయిల్లో బాగా హీట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనం తిరిగేసుకుని మళ్ళీ వేయించుకోవాలి. మరీ ఎక్కువ కలర్ రాకుండా తీసేసుకోవాలండి. అన్నీ కూడా ఈ విధంగా వేయించుకుంటే చల్లగుత్తులు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చో. చూసారు కదా చల్లగుత్తులు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఎగ్ వేయకపోయినా కూడా బియ్యపిండి వేస్ట్ చేసుకుంటే ఇలానే క్రిస్పీగా వస్తాయండి. ఈసారి ఎప్పుడైనా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.